వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ యన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्ताणु रचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि. అర్జున, ఆత్మ అనేది శాశ్వతము అని నువ్వు తెలుసుకోగలిగావు ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలను బట్టి. పోతే అర్థము చేసుకోవలసినది ఏమిటంటే, నిత్యమైన ఆత్మ మానవుడు పాతబడిన వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ఏ విధంగా ధరిస్తాడు, అదేవిధంగా నశింపబడ్డ శరీరాన్ని విడిచి ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మ అంశమైన ఆత్మ అంటే శక్తి రూపమైన లేదా కంటికి కనబడని లేదా ఒక ఆకారము లేనిది అని అర్థం. సూక్ష్మ అంశమైన ఆత్మ అంటే అటువంటి ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆరబెట్టను లేదు. అర్జున, అంటే ఆత్మ ఇటువంటి విధ్వంస ప్రక్రియలకు సాధ్యము కానిది. ఇంకొక రకంగా చెబితే ఆత్మను నిత్యముగా, సర్వవ్యాపిగా, సనాతనమైనదిగా, స్థిరమైనదిగా గుర్తించాలి అర్జున. ఈ ఆత్మ కనులకు కనిపించేది కాదు, ఇంద్రియానుభూతికి లేదా మనస్సునకు అర్థమయ్యేది కాదు, వికారరహితమైనది. అర్జున, నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఆత్మను గుర్తించి అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తావు లేదా ఆ విధముగా అర్థము చేసుకోగలుగుతావు, ఆ రోజున నీకు నిత్యమైన ఆత్మ గురించి శోకించవలసిన అవసరము ఉండదు.